హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి డే 12. ఈ డే 12 రోజు ఏం మాట్లాడుకుందాం అంటే, అప్లికేషన్స్ వేయాలంటే ఏ వెబ్సైట్స్ ఉంటాయి అంటే అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా అప్లికేషన్ వేయాలి, యూనివర్సిటీస్ మన ఓన్గా అప్లై చేయాలంటే ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ వేయాలి అని అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నాకు వీలైనన్ని కొన్ని వెబ్సైట్స్ సైట్స్ నేమ్స్ కూడా చెప్తాను. సో మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:24 అవుతుంది. సో మన అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. నిన్ననే బిస్కెట్ అయిపోయింది. ఉగాది ఫెస్టివల్ ఉండడం వల్ల బయట తిరిగి అక్కడ ఇక్కడ వెళ్ళి వచ్చేసరికి టైం అంతా వెళ్ళిపోయింది. తర్వాత టైర్డ్ అయిపోయి రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయినాను. నిన్న డే మొత్తం వేస్ట్ ఉంది కాబట్టి ఈరోజు మంచి మోటివేషన్ తోటి అప్లికేషన్లు అయితే వేయాలన్నమాట. సో వేయడానికి కూర్చోవాలి. 9:24 అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయ్యి కూర్చోవాలి. అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తినిపోదాం. టైం వచ్చేసరికి 12:10 అవుతుంది. ఇప్పటివరకు ఒక 20 అప్లికేషన్స్ వేసిన అప్పుడే నిద్ర వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. ఆ ఏసీ అంటే సేమ్ అప్లికేషన్ రొటీన్ జాబ్ అయ్యేసరికి నిద్ర వచ్చినట్టు అవుతుంది. కొత్త కొత్త అప్లికేషన్ అట్లున్నాయి అనుకో, డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. కానీ సేమ్ జాబ్ డైలీ చేయాలంటే బోర్ కొడుతుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు చేసిన పనే ఊకేయాలంటే విరక్తి వస్తుంది. కొత్త కొత్త వేయాలంటే మంచిగా ఉంటుంది. నాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది కానీ ఏం చేద్దామంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ వస్తే వేసుకోవాలి. కానీ ఈ అప్లికేషన్లు వేసి మెంటల్ టెన్షన్ అయితే పిచ్చి పిచ్చి ఉంటుంది. దీనికంటే ఏదో ఒక జాబ్ రావాలంటే అప్లికేషన్లు వేయాలి. ఈ అప్లికేషన్లు వేయడమే పెద్ద లొల్లి ఉంది. టైం వచ్చేసరికి 1:30 అయింది. ఇప్పటివరకు 38 అప్లికేషన్స్ వేసిన. అంతకంటే ఎక్కువ అప్లికేషన్స్ లేవు. ఏమైతే అప్లై చేసినా అవే మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అన్నమాట. ఏవైతే అప్లై చేసినా మళ్ళీ రావడం వల్ల అవి ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి అట్లా చేసేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా మనకున్న ఇంకా 2-3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట జాబ్స్ అప్లై చేయడానికి. ఇప్పుడు వచ్చేసరికి ఇంతకుముందు అన్నీ కూడా కెరియర్ సైట్స్కి అట్లా వేసినాను. ఇప్పుడు వచ్చేసరికి లింక్డ్ఇన్, ఇండీడ్, జిప్ రిక్రూటర్, డైస్ ఇవే ఉన్నాయి. ఇక దాంట్లో ఏమన్నా ఉంటే వెతికి వేయాలి. అప్పటికి నేను చాలా వరకు వేసినవి చూపిస్తుండే జిప్ రిక్రూటర్లో కూడా మార్నింగ్ చూసినప్పుడు. ఇంకా వీటిలో చూసి ఏమన్నా ఉంటే వేయాలి. లేదంటే 50 అప్లికేషన్ అవ్వడం కూడా కష్టం ఉంది అసలు ఈరోజు ఫ్రైడే. సో ఐ డోంట్ నో వై జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదా, లేకపోతే ఫేక్గా పెట్టి మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ లింక్డ్ఇన్లో అయితే మొత్తం మనోళ్ళే ఉంటారు, ఇండియన్సే రిక్రూటర్స్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళకి ఎన్ని అప్లై చేసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసినా చెప్పిన కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను, F1 OPT అనగానే ఫోన్ కట్. లేదంటే వాళ్ళు మేము తీసుకోమో గ్రీన్ కార్డ్ కావాలంటాడు. లేదంటే కొందరు ఎక్స్ప్లెయిన్ చేయరు, డైరెక్ట్ కట్ చేస్తుంటారు. సరే అవన్నీ పక్కన పెట్టేసినా కానీ అసలు అప్లికేషన్లే లేవు అసలు వేయడానికి. కొందరు అంటారేమో అప్లికేషన్లు ఎందుకు లేవు, చూస్తే మస్తు ఉన్నాయని. దాంట్లో సగం అప్లై చేసినవే ఉన్నాయి. కొన్నేమో నో లాంగర్ యాక్సెప్టెడ్ అని వస్తుంది, కొన్నేమో రెస్పాన్స్ రాదు అన్నట్టు చూపిస్తుంటుంది. ఏం చేద్దాం చెప్పుడు. అప్లై అయితే చేస్తున్నాం, ఏమవుతుంది ఏందనేది అంతా నెక్స్ట్. టైం వచ్చేసరికి 2:46 అవుతుంది. ఇంతవరకు లంచ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే, అప్లికేషన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చాలా వరకు ట్రై చేసినాను. ఒక 51 అప్లికేషన్స్ వరకు అయితే అప్లై చేసినాను. సో నేను చెక్ చేసిన ప్లాట్ఫామ్స్లో అసలు కొత్త అప్లికేషన్సే లేవు. ఐ థింక్ టుడే ఫ్రైడే కదా, ఇంకా వాళ్ళకి హాఫ్ డే మూడ్లో ఉంటారు అనమాట. అంటే రేపు హాలిడే కదా, సాటర్డే సండే. ఇంకా అంతే, ఇక అప్లికేషన్లు ఏం పడలేదు. పడితే ఒకవేళ చూసి ఇంకా 5 or 6 అవుతుండొచ్చు. ఇంకా మళ్ళీ చెక్ చేసి అప్లై చేస్తే. ఇక ఇప్పుడైతే అప్లికేషన్లు ఇంతే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి లంచ్ ఏదో ఒకటి తినాలి, ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ నియర్ బై 3 అవుతుంది. సో 2:45 అయింది కాబట్టి మనము లంచ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసేపు అయితే మళ్ళీ డిన్నర్ వస్తుంది, తింటాం, పడుకుంటాం, అదే జరుగుతుంది రొటీన్. సో దానికంటే ముందు మనం టైంకి తినాలి కాబట్టి ఇప్పుడే మనకి సైరన్ వచ్చిందనమాట. ఏది, రైస్ కుక్కర్ కి అన్నది. అంటే మనం వెళ్ళి తినాలి ఇప్పుడు. తినడం మాత్రం తప్పదు, అదంతే. అప్లికేషన్లు వేసి ఆకలి అవుతుందని
టమాటా చట్నీ, పప్పు, రైస్, ఏదో ఒక ఇంగ్లీష్ మూవీ వస్తుంటే అది పెట్టుకొని చూస్తుండే ఇక. One eternity later. మనం ఇప్పుడు వచ్చేసరికి యూఎస్ యూనివర్సిటీస్కి అట్లా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏందని మాట్లాడుకుందాం అని చెప్దాం అనుకున్నాం కదా. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మనం యూఎస్ యూనివర్సిటీస్ అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనం ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని ఇదే డైలమాలు ఉంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మన ఓన్గా మనం అప్లై చేసుకోవడానికి దేంట్లో చెక్ చేసుకోవాలి ఏందని చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీరు చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి నాకు ఇంత స్కోర్ వచ్చింది, ఇంత జీఆర్ఈ స్కోర్ వచ్చింది, ఇంత ఐఎల్టీఎస్ స్కోర్ వచ్చింది, నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది, సో నాకు ఒక కాలేజెస్ సజెస్ట్ చేయి అని దాన్ని అడిగిన చాట్‌జీపీటీ ఇస్తుంది. చాట్‌జీపీటీ కాకుండా ఒక అప్లికేషన్స్లో చెక్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ అన్నీ ఒకటేసారి చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వైజ్గా మన బడ్జెట్ అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను కొన్ని పోర్టల్స్ చెప్తాను చూడుర్రి. యూనివర్సిటీ సెర్చ్ వెబ్సైట్స్ వచ్చేసరికి మాస్టర్ పోర్టల్, యూఎస్ న్యూస్, క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్, కాలేజ్ బోర్డు. సో ఈ 4 ఉన్నాయి. అండ్ అప్లికేషన్ బేస్డ్ చూసుకుంటే మాత్రం యాకెట్, నేను ఉన్నప్పుడైతే యాకెట్, ఇంకోటి సోలేకా ఏదో ఉంటుండే, అది ఎక్కువ వాడినాను. ఎక్కువ వరకు ఫస్ట్ అంటే యాకెటే ఎక్కువ వాడినాను. ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే చూడుర్రి. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా వేస్తుంటాను. ఇంకోటి అప్లై బోర్డు ఉంది, గ్లోబల్ అడ్మిషన్స్ ఉంది. సో ఈ 3 అయితే యూజ్ చేయండి. ఇంకా ఎక్కువ అంటే ఫైనల్ అప్లికేషన్లు వచ్చేసరికి మన యూనివర్సిటీ అఫీషియల్ ఉంటుంది కదా, యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేస్తారు ఎవరైనా సరే. మనం ఏదో ఒక అప్లికేషన్లో అప్లై చేసి మన కాలేజీకి అప్లై చేయగానే వచ్చేదైతే కాదు ఇది. ప్రతి ఒక్కటి మన అప్లికేషన్ వెళ్తుంది అంటే కాలేజ్కి వాళ్ళు, అంటే మన సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనకి రీప్లై మెయిల్ వస్తుంది అనమాట. నీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యింది, నీకు రిటర్న్లో రీప్లై మెయిల్ వచ్చి మేము ఫర్దర్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలి అంటే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ అయినా ఏమైనా కావాలి అనుకుంటే కాలేజ్ వాళ్ళు మీకైతే మెయిల్ చేస్తారనమాట. సో మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ డ్యూరేషన్ వచ్చేసరికి 15 to 1 month అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. మనం అప్లై చేయగానే వితిన్ 15 days లోపు అయితే వస్తాను అనుకోని, అరే నాకు కాలేజ్ రావట్లేదు, ఏం రావట్లేదు, రిజెక్షన్ రావట్లేదు అదని అయితే ఏమని బాధపడకూడదు. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 1 month కంపల్సరీ పడుతుంది. 1 month వాళ్ళు ఫర్దర్ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సో తొందరపడి నాకు రావట్లేదు అనేది టెన్షన్ పడకండి. ఇది మరి అప్లికేషన్ చెక్ చేసుకునే ప్రాసెస్. ఫస్ట్ అయితే చాట్‌జీపీటీని అడుగురి, మీ బడ్జెట్ ఎంత అని అడగండి. లేకపోతే అన్నీ ఓకేనా కాలేజెస్కి మనం సెలెక్ట్ చేసుకునే వాటికి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ యాకెట్లో అయితే ఎక్కువ చెక్ చేసుకోమని చెప్తాను. ఒకసారి సైన్ అప్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని కాలేజ్ అయినా, ఎంత బడ్జెట్ ఉంది. అండ్ ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి, మన ఎవరికొకరికి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక పర్సన్ యూనివర్సిటీ చదువుతున్నాను అనుకో, అలా యూనివర్సిటీ నేమ్ పెట్టుకుంటాడు, ఇక్కడ స్టడీ చేస్తున్నాను. సో వాళ్ళకి మెసేజ్ చేస్తే ఎవరొకరు అయితే రీప్లై ఇస్తారు, 10 మందిలో ఒకరు ఇస్తారు అనుకోరి మనం మెసేజ్ చేస్తే. సో అట్లా వచ్చినా కానీ ఎవరో ఒకరి దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకొని ఫర్దర్గా వెళ్తే ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి యూజ్ అవుతుంది కదా. సో అదైతే చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీకు చాట్‌జీపీటీ ఏం అర్థం కావట్లేదు అది అని అనుకుంటే తర్వాత యాకెట్ చూసుకోండి. యాకెట్లో కూడా కావట్లేదు అనుకుంటే ఫేస్బుక్లో కనెక్ట్ అవ్వండి. సో ఇట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనము ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకే దానితోటి వెళ్ళాలి అంటే కష్టము. సో ఒక 2-3 ట్రై చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది అనమాట. అంటే ఏదో ఒకటి యూస్ఫుల్ రిఫరెన్స్ దొరుకుతుంది. అదైతే ట్రై చేయమని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నా కాలేజ్ ఏంది, నా కాలేజ్కి ఎట్లా తీసుకున్నాను, నా కాలేజ్ ఫీజు ఎంత, ఇది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈరోజు ఫ్రైడే, మరి రేపు సాటర్డే కాబట్టి ప్లాన్స్ ఏం లేవు, ఏమవుతుందో తెలీదు. అంతే మరి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.